హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సిపల్. ఈరోజు మనము ఈ వీడియోలో ఫిల్టర్ మీడియా గురించి తెలుసుకుందాము. యాక్చువల్గా ఇది డిఐవై ఫిల్టర్ మీడియా మనం అరేంజ్ చేసామన్నమాట. ఇందులో వచ్చేసి మెకానిక్ ఫిల్టరేషన్ అండ్ దాంతోపాటుగా బయో మీడియాను కూడా యాడ్ చేసాము. అండ్ వాటి యూజెస్ ఏంటి, అది ఎలా అక్వేరియంని క్లియర్ చేస్తుంది అనేటటువంటి విషయాలని మనము క్లియర్ కట్గా ఒక్కొక్కటి దాన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాము. నా ఫిల్టరేషన్ సిస్టమ్ని ఇప్పుడు పూర్తిగా డిస్మాంటిల్ చేసి చూపిస్తాను మీకు ఒక్కొక్కటి. మెయిన్గా ఫిల్టరేషన్ సిస్టమ్ వర్క్ కావడానికి సబ్మర్జిబుల్ పంప్ అనేది కావాలి. అది ఉంటేనే మనకి వాటర్ని ఫిల్టర్ వరకు పంప్ చేయగలుగుతుంది. ముందుగా ఇందులో నుంచి కొన్ని వాటర్ అయితే మనం కలెక్ట్ చేసుకోవాలి. వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో, అంటే మన ఫిల్టర్ బాగా పనిచేస్తుందని అర్థము. అందులోని బయోమీడియా కూడా వర్క్ అవుతుందని అర్థం అనమాట. ఫిల్టర్ని ఆఫ్ చేసి డిస్మాంటిల్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఎయిర్ స్టోన్ అనేది ప్లేస్ చేసుకోవాలి వాటర్లో. ఫిషెస్ డిస్కంఫర్ట్గా ఫీల్ కాకుండా ఉంటాయన్నమాట. సడన్గా అలా చేంజెస్ అవుతే ఫిషెస్ చనిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినాయంటే కూడా ఫిషెస్ అనేవి ఇరిటేట్ అవుతాయి అన్నమాట. మన ఫిల్టర్ సిస్టమ్ స్టైల్ వచ్చేసి ఆక్వాఫోనిక్స్ ఫిల్టరేషన్ సిస్టమ్ అన్నమాట. అండ్ ఇందులో మనం ఒక రాక్ కూడా పెట్టాము. అది ఎందుకు ఏంటి అనేది వీడియో ఎండింగ్ తర్వాత మీకే అర్థమైపోతుంది. మెయిన్గా ఫిల్టర్ సిస్టంలో 2 పార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట, ఇన్లెట్ అండ్ అవుట్లెట్. ఇన్లెట్లో డస్ట్, ఫిష్ వేస్ట్ అంతా కలెక్ట్ అవుతుంది. అండ్ ఫిల్టర్ అయిన తర్వాత ప్యూర్ వాటర్ అనేది అవుట్లెట్ టబ్లోకి వస్తుంది అనమాట. బేసికల్గా ఇది చెప్పాలి అంటే అక్వేరియం ఆర్ఓ సిస్టమ్ లాంటిది అనమాట. ఫిల్టరేషన్ సిస్టమ్ని డిటాచ్ చేసేసాము మనము. అండ్ మన స్పైడర్ ప్లాంట్ కూడా రూటింగ్స్ వచ్చేసినాయి చాలా బాగా. మనం ఫిల్టరేషన్ సిస్టమ్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వీడియోలో. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ బయోమీడియా అన్నమాట. ఈ రెండు వచ్చేసి మనకు ఫిల్టర్ మీడియా. ఇక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఫిల్టర్ అయినటువంటి వాటర్ వచ్చేసి ఇందులో నుంచి ట్రావెల్ అవుతూ మనకి నీట్గా మంచి వాటర్ అనేది వస్తుందన్నమాట. బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది ఇక్కడ మన ఫిల్టర్ మీడియాలో స్టోర్ అవుతుంది. ఆ తర్వాతనే మనకి ఫిషెస్కి మంచి ఎన్విరాన్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాతనే అవి సర్వైవ్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఫిషెస్ చనిపోవడం కూడా చాలా తక్కువ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం అరేంజ్ చేసుకున్నామంటే ఫిల్టర్ మీడియాని. ఇది అంతా టోటల్ సెట్ అన్నమాట అక్వేరియం ఫిల్టర్ తయారు చేయడానికి. మనము వచ్చేసి అక్వేరియం ఫిల్టర్ కాటన్ అనేసి ఎనీ ఆన్లైన్ వెబ్సైట్లో సెర్చ్ చేసినా కూడా మనకు దొరుకుతుంది. తర్వాత ఫిల్టర్ మీడియా కూడా సేమ్ అదే విధంగా మనకు అవైలబుల్ అనమాట. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ అందులో మనము సెర్చ్ చేసుకోవచ్చు ఈజీగా. అక్వేరియం బయోమీడియా అని మీరు సెర్చ్ చేశారంటే ఈజీగా దొరికేస్తుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. నేను సాధ్యమైనంత వరకు మీకు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.